దాంపత్యం అనే విషయానికి వచ్చేసరికి కూడా అమ్మ ఒక ఫ్లెక్సిబిలిటీ ఉన్నా కూడా నీవు టైం స్పెండ్ చేయకపోతే ఆమె నీ యొక్క టైం మరి ఎక్కడ స్పెండ్ చేయగలదు? నీవే సర్వస్వం వచ్చేది కదా. ఏ భార్య కూడా భర్త వజ్రాలు వైడూర్యాలు తీసుకొస్తాడా అని నాకు తెలిసి ఎదురు చూడదు తల్లి. 3 మల్లెపూలు ఉన్నాయా లేవా చేతిలో చూస్తుంది. ఆ 3 మల్లెపూలు 30 రూపాయలే తల్లి మార్కెట్లో. గది తేలేని నీవు 300 రూపాయలు పెట్టేసి మందు కొనుక్కొని తాగేసేసి తన్నానలాడుతూ బండి మీద తుల్లుతూ వస్తే అయినా నీకు వండే పెడుతుంది అన్నం. ఏం విలువిచ్చావు నువ్వు ఇక్కడ? 3 మల్లెపూలు తీసుకొచ్చినంత మాత్రాన ఆవిడ నిన్ను ఏం చేస్తాను కాదు, ఆమెకి ప్రయారిటీ ఇచ్చావు అనేది గమనిస్తుంది. ఈ తరుణమే దాంపత్య జీవితంలో చాలా చాలా కోల్పోతున్నాం మనం. అమ్మతో పోల్చిన తరుణం అనేది ఎలా ఉంటుందంటే అమ్మ, నీ కుటుంబానికి అమ్మ గొప్ప, కానీ ఒక అమ్మని ఒక నాన్నని వదిలిపెట్టొచ్చిన స్త్రీకి ఇచ్చే గొప్పతనం ఏంది మరి నీవు? ఇదే కాబట్టి ఇది దాంపత్య జీవితంలో చేయాల్సిన పనులు ఏంటంటే అమ్మ, అక్రమానికి విలువ నానీకపోవడమే. ముట్టు అంటూ అని ఎందుకు చెప్పానంటే ఈ రోజుల్లో అక్రమానికి చాలా విలువ అయిపోయింది తల్లి. అందుకని దాంపత్య జీవితం పరమశివుడు ఇచ్చిన మహాప్రసాదం, దాన్ని స్వీకరించాలి.